వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు అభివృద్ధి ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా యొక్క దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆధిపత్యం మరియు పట్టు కోల్పోతున్న సామ్రాజ్యవాద నేపథ్యం గురించి ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు గారి విశ్లేషణ ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. అణగారిన వర్గాలను అందలమెక్కించటం కేవలం కమ్యూనిస్టుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2 ఎన్నికలు తెలియచేస్తున్నాయి. మొదటిది సామాన్య దళిత కార్యకర్త అయిన కామ్రేడ్ జాన్ వెస్లీ సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. రెండవది నిరుపేద గిరిజన ఆటో కార్మికుడైన సిపిఐ కార్యకర్త కామ్రేడ్ మూడ్ గణేష్ కొత్తగూడెం కార్పొరేషన్ చైర్మన్. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 22 లెనిన్ పేర్కొన్న 3 మూలాధారాలు మరియు 3 భాగాలు అనే అంశం యొక్క 3వ భాగం. మార్క్సిజం యొక్క 2వ మూలాధారం వర్గ పోరాటం. ఏ సమాజంలోనైనా సరే ఆ సమాజ సభ్యులలో కొంతమంది ప్రయత్నాలు మిగతావారి ప్రయత్నాలతో విరోధిస్తాయని, సామాజిక జీవితం పరస్పర వైరుధ్యాలతో నిండి ఉందని, జాతులకు, సమాజాలకు మధ్యను, జాతుల లోపలను సమాజాలలో కూడా పోరాటం జరుగుతూ ఉంటుందని, అంతేగాక విప్లవ దశ, అభివృద్ధి నిరోధక దశ, యుద్ధము శాంతి, మందస్థితి త్వరితమైన పురోగమనము, లేక క్షీణదశ ఒకదాని వెంట ఒకటి సంభవిస్తూనే ఉంటాయని చరిత్ర బహిర్గతం చేస్తూ ఉందని మనందరికీ తెలిసిన విషయమే. పద్మవ్యూహంలాగా అవ్యక్త స్థితిలాగా కనబడే ఈ వ్యవస్థను నడిపించే నియమాలను బయటపెట్టేటందుకు మార్గదర్శకత్వాన్ని మార్క్సిజం మనకి అందించింది. అదే వర్గపోరాట సిద్ధాంతం. ఒకానొక సమాజంలోగాని, సమాజాల సముదాయంలోగాని ఉన్న సభ్యులందరి ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని అధ్యయనం చేసినప్పుడే ఆ ప్రయత్నాల ఫలితానికి శాస్త్రీయమైన నిర్వచనం చెప్పగలుగుతాం. కాగా ప్రతి సమాజమూ ఏ వర్గాలుగా విభజింపబడి ఉందో ఆయా వర్గాల స్థానంలోనూ జీవిత విధానంలోనూ ఉండే తేడానుంచే ఈ సంఘర్షించుకునే ప్రయత్నాలు ఉత్పన్నమవుతాయి. మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళిక లో ఇలా రాశాడు: ఇంతవరకు నడిచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే. ఆదిమ సమాజ చరిత్ర మినహా అని ఎంగెల్స్ తరువాత చేర్చాడు. స్వతంత్ర పౌరుడు, బానిస,
పాలకవర్గీయుడు, సామాన్యుడు, భూస్వామ్య ప్రభువు, భూదానుడు, వృత్తి సంఘసభ్యుడు, వృత్తి సంఘ కార్మికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే పీడకుడు, పీడితుడు ఎల్లప్పుడూ పరస్పర శత్రువులుగా నిలబడి ఒకప్పుడు ప్రచ్ఛన్నంగానూ మరొకప్పుడు బాహాటంగానూ నిరంతరాయంగా పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పోరాటము పర్యవసానంగా ఒకోసారి మొత్తం సమాజం విప్లవాత్మక పునర్నిర్మాణానికి లోనయ్యేది, ఒక్కోసారి ప్రత్యర్థి వర్గాలు రెండూ నాశనమయ్యేవి. ఫ్యూడల్ సమాజపు శిథిలాల నుండి ఉద్భవించిన ఆధునిక బూర్జువా సమాజం వర్గ వైరుధ్యాలను నిర్మూలించలేదు. అది చేసిందల్లా పాతవర్గాలకు బదులు కొత్త వర్గాలను, పాతదమన పద్ధతులకు బదులు కొత్తదమన పద్ధతులను, పాత పోరాట రూపాలకు బదులు కొత్త పోరాట రూపాలను నెలకొల్పడం మాత్రమే. కాని బూర్జువా యుగం అనబడే ఈ మన యుగానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది వర్గ వైరుధ్యాలలోని సంకీర్ణతను తొలగించింది. అంతకంతకు మొత్తం సమాజమంతా బూర్జువావర్గం, కార్మికవర్గం అనే రెండు మహత్తర శత్రు శిబిరాలుగా, పరస్పరాభిముఖాలైన రెండు మహావర్గాలుగా చీలిపోతున్నది. ఫ్రెంచి మహా విప్లవం తరువాత నుంచి యూరోపియన్ చరిత్ర స్పష్టంగా బయట పెడుతున్నది ఏమిటంటే, అనేక దేశాలలో జరిగిన ఘటనలకు మూలం వర్గపోరాటమే. ఫ్రాన్సులో పునరుద్ధరణ కాలం, తెర్రీ, గిజో, మినే, కేర్లతో పాటు అనేకమంది చరిత్రకారులను ముందుకు తెచ్చింది. అక్కడ జరుగుతున్న ఘటనలను క్రోడీకరించడంలో వారు ఫ్రెంచి చరిత్రకంతకో కీలకం వర్గపోరాటమేనని అంగీకరించక తప్పలేదు. ఆధునిక శకం బూర్జువా వర్గపు సంపూర్ణ విజయం, ప్రజాప్రతినిధి సంస్థలు, విస్తృతమైన, సార్వత్రికం కాకపోయినా ఓటింగు హక్కు, ప్రజానీకంలో విరివిగా ప్రచారంలో ఉన్న చౌక దినపత్రికలు వగైరా ఉన్న శకం, శక్తివంతమైన నిరంతర విస్తృతి చెందుతున్న కార్మికుల సంఘాలు, యజమానుల సంఘాలు వగైరా ఉన్న శకం చారిత్రక ఘటనలకు ఒక్కొక్కప్పుడు ఏకపక్షంగానూ, శాంతియుతంగానూ, రాజ్యాంగబద్ధంగానూ అయినప్పటికీ వర్గ పోరాటమే ప్రధాన చోదకశక్తి అని ఇదివరకటికంటే మరింత స్పష్టంగా బయటపెట్టింది. మార్క్స్ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక లోని ఈ కింది భాగం ప్రతి వర్గం యొక్క అభివృద్ధి పరిస్థితులను విశ్లేషించడంలో ఆధునిక సమాజంలోని ప్రతి వర్గం యొక్క స్థానాన్ని గురించి వస్తుగత విశ్లేషణ జరపడం సాంఘిక శాస్త్రం చేయవలసిన పని అని మార్క్స్ కోరుతున్నట్టు తెలియజేస్తుంది. ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖిగా నిలబడిన వర్గాలన్నిటిలోకి కార్మికవర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మికవర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి, ఆధునిక పరిశ్రమల అతిముఖ్య సృష్టి. మధ్య తరగతిలో కింది శ్రేణి వాళ్లు చిన్న పరిశ్రమల యజమానులు, దుకాణదారులు, చేతిపనివాళ్లు, రైతులు వీళ్లందరూ బూర్జువా వర్గంతో పోరాడుతారు. కాని వీళ్ల పోరాటం మధ్యతరగతిలో భాగాలుగానే తాము బతుకుతూ ఉండడానికి, అనగా వీళ్లు విప్లవకారులు కాదు, యథాస్థితివాదులు. అంతేకాదు, ప్రగతి వ్యతిరేకులు కూడా, ఎందుకంటే వీళ్లు చరిత్రగతిని వెనక్కు తిప్పడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వీళ్లు ఎప్పుడైనా విప్లవకరంగా ఉన్నారంటే, త్వరలోనే తాము కార్మికవర్గంలో కలిసిపోనున్న దృష్ట్యానే అలా ఉంటారు. అనగా వీళ్లు తమ ప్రస్తుత ప్రయోజనాల కొరకు కాక, భవిష్యత్ ప్రయోజనాల కొరకు పోరాడుతారు. తమ సొంత దృక్పథం వదిలిపెట్టి కార్మికవర్గ దృక్పథం స్వీకరిస్తారు. అనేక చారిత్రక గ్రంథాలలో మార్క్స్ విడిగా ప్రతి వర్గం యొక్క స్థానాన్ని, ఒక్కొక్కప్పుడు ఒక వర్గంలోని వివిధ గ్రూపుల లేక తరగతుల స్థానాన్ని పరిశీలించుతూ, ప్రతి వర్గ పోరాటము రాజకీయ పోరాటమే, ఎందుచేత ఎలా అవుతుందో చూపుతూ భౌతికవాద చరిత్ర రచనా శాస్త్రానికి ఉజ్వలములు, ప్రగాఢములు అయిన ఉదాహరణలు ఇచ్చాడు. చారిత్రక అభివృద్ధి యొక్క ఫలితార్థాన్ని నిర్ధారణ చేసేటందుకుగాను, ఒక వర్గం మరొక వర్గంలోకి, గతం భవిష్యత్తులోకి మారేటప్పుడు సామాజిక సంబంధాలలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు జాలము, పరివర్తన దశలు ఏర్పడతాయో తెలుసుకోడానికి పైన ఉదహరించిన వాక్యాలు చక్కని తార్కాణం. మార్క్స్ సిద్ధాంతాన్ని అత్యంత ప్రగాఢంగానూ, సమగ్రంగానూ, సవిస్తరంగానూ ధృవపరుస్తూ దానిని అన్వయింపచేస్తున్నది ఆయన ఆర్థిక సిద్ధాంతమే. తదుపరి అంశం మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం. ఆధునిక సమాజపు, అంటే పెట్టుబడిదారీ, బూర్జువా సమాజపు గమనం యొక్క ఆర్థిక నియమాన్ని బయట పెట్టడమే ఈ గ్రంథం యొక్క ప్రధానోద్దేశమని, తాను రచించిన పెట్టుబడి గ్రంథానికి రాసిన పీఠికలో మార్క్స్ అన్నాడు. చారిత్రకంగా నిర్వచింపబడిన ఒక నిర్దిష్ట సమాజంలోని ఉత్పత్తి సంబంధాలను, వాటి ఆరంభాన్ని,
అభివృద్ధిని, క్షయాన్ని పరిశోధించడమే మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం యొక్క సారాంశం. పెట్టుబడిదారీ సమాజంలో సరుకుల ఉత్పత్తే ప్రాబల్యం వహించి ఉంటుంది. అందుచేత మార్క్స్ చేసే విశ్లేషణ సరుకుల విశ్లేషణతో ఆరంభమవుతుంది. తదుపరి అంశం విలువ. మొదటి విషయానికి, సరుకు మానవుని అవసరాన్ని తీరుస్తుంది. రెండవది, ఒక సరుకును మరొక సరుకుతో మారకం చేసుకోవచ్చు. ఒక వస్తువుకుండే ఉపయోగమే దాని ఉపయోగపు విలువ అవుతుంది. ఒక రకం ఉపయోగపు విలువల సంఖ్యను మరోరకం ఉపయోగపు విలువల సంఖ్యతో మారకం చేసుకునేటప్పుడు వాటి మధ్యగల నిష్పత్తి, సమానుపాతం, మారకపు విలువ లేక సూక్ష్మంగా విలువ అవుతుంది. నిత్యం కోట్ల సంఖ్యలో జరిగే ఇలాంటి మారకాలు, ఒక ఉపయోగపు విలువతో మరొక ఉపయోగపు విలువను నిరంతరం సమపరిచి మారకం చేసుకోవడం, అత్యంత భిన్నమైన, పోల్చతగని వాటిని సైతం మారకం చేసుకోవడం జరుగుతూ ఉందని దైనందిన అనుభవం మనకు తెలుపుతూ ఉంది. అయితే, ఒక నిర్దిష్టమైన సామాజిక సంబంధాల వ్యవస్థలో నిరంతరం ఒకదానితో ఒకటి సమపరచబడుతున్న వివిధ వస్తువులలో ఉన్న సామాన్య గుణం ఏమిటి? అవి శ్రమ యొక్క ఉత్పాదితాలు కావడమే. వాటికున్న సామాన్యగుణం మరియు ఉత్పాదితాలను మారకం చేసుకోవడంతో మనుషులు అత్యంత విభిన్నమైన రకరకాల శ్రమను ఒకదానితో ఒకటి సమపరచుకుంటారు. సరుకుల ఉత్పత్తే సామాజిక సంబంధాలు వ్యవస్థ. అందులో విడి ఉత్పత్తిదారులు రకరకాల ఉత్పాదితాలను తయారు చేస్తారు అనగా, శ్రమ యొక్క సామాజిక విభజన, మారకం చేసుకోవడంలో ఈ ఉత్పాదితాలన్నీ ఒకదానితో ఒకటి సమమవుతాయి. కనుక, సరుకులన్నిటికీ ఉన్న సామాన్యగుణం ఆయా ప్రత్యేక ఉత్పత్తి శాఖలో ఉన్న నిర్ణీత శ్రమ కాదు, ఒక ప్రత్యేక రకమైన శ్రమ కాదు, అనిర్దిష్ట మానవ శ్రమే, దరహం మీద మానవ శ్రమే. ఏ సమాజంలోనైనా, సరుకులన్నిటి యొక్క మొత్తం విలువ రూపంలోనున్న శ్రమశక్తి అంతా అదే మానవ శ్రమశక్తే. కోటాను కోట్ల మారకపు చర్యలు దీనినే రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ప్రతి సరుకు సామాజికంగా అవసరమైన శ్రమ కాలంలో కొంత భాగాన్ని మాత్రమే సూచిస్తుంది. విలువ యొక్క పరిమాణాన్ని సామాజికంగా అవసరమైన శ్రమ, లేక ఒక నిర్దిష్ట విలువగలిగిన సరుకును, ఒక నిర్దిష్ట ఉపయోగపు విలువను ఉత్పత్తి చేయడానికి సామాజికంగా అవసరమైన శ్రమకాలం నిర్ణయిస్తుంది. మనం తయారు చేసిన వేర్వేరు ఉత్పాదితాలను మారకం చేసుకోవడం ద్వారా వాటి విలువలను సమపరచుకున్నప్పుడల్లా ఆ మారకం వల్లనే మనం వాటిని తయారు చేయడానికి వినియోగించిన వివిధ రకాల శ్రమను మానవ శ్రమగా సమపరచడం కూడా చేస్తున్నాం. అలా చేస్తున్నామనే ఎరుక మనకు ఉండదు, అయినప్పటికీ మనం అలా చేస్తూనే ఉంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధమే విలువ అని వెనుకటి అర్థశాస్త్రవేత్త ఒకాయన అన్నాడు. వస్తురూప సంబంధం అనే ముసుగు కింద మరుగుపర్చబడిన సంబంధం అనే మాటను కూడా ఆయన చేర్చి ఉండాల్సింది. ఒక నిర్దిష్ట చారిత్రక సమాజపు నిర్మాణ రూపంలోని ఉత్పత్తి యొక్క సామాజిక సంబంధాల వ్యవస్థ దృష్ట్యా, అంతేగాక సామూహికమైన మారకం రూపంలో, కోట్లాది పర్యాయాలు పునరావృతమయ్యే మారకం రూపంలో వ్యక్తమయ్యే సంబంధాల వ్యవస్థ దృష్ట్యా పరిశీలించినప్పుడే విలువ అంటే ఏమిటో మనకి అర్థం అవుతుంది. విలువలుగా, అన్ని సరుకులు కూడా వాటిలో ఘనీభవించి ఉన్న శ్రమకాలపు, నిర్దిష్ట రాసులు మాత్రమే. సరుకులలో ఇమిడి ఉన్న శ్రమ యొక్క ద్వంద్వ స్వభావాన్ని వివరంగా పరిశీలించిన మీదట మార్క్స్, విలువ రూపాన్ని, ధనాన్ని పరిశీలించడానికి పూనుకున్నాడు. ఈ పరిశీలనలో మార్క్స్ ప్రధానోద్దేశం విలువ యొక్క ధనరూపం ఎలా ఉత్పన్నం అయిందో పరిశీలించడం, మారకం యొక్క అభివృద్ధిని గురించిన చారిత్రక క్రమాన్ని పరిశీలించడం, విడివిడి యాదృచ్ఛికమైన వస్తు మారకపు చర్యలతో ఆరంభమై, నిర్దిష్ట పరిమాణంలో ఉన్న ఒక సరుకును నిర్దిష్ట పరిమాణంలో ఉన్న మరో సరుకుతో మారకం చేసుకున్నప్పుడు ఏర్పడే ప్రాథమిక లేక యాదృచ్ఛిక విలువ రూపం, ఒక నిర్దిష్ట సరుకుతో వివిధ రకాల సరుకులను మారకం చేసుకునే సార్వత్రికమైన విలువ రూపం కింద ఎలా మారిందో, అది చివరకు ధన రూప విలువగా ఎలా తయారైందో బంగారం, ఈ నిర్దిష్ట సరుకు రూపాన్ని ధరించి సార్వత్రిక విలువ రూపం ఎలా అయిందో పరిశీలించడం. మారకపు అభివృద్ధి యొక్క సరుకుల ఉత్పత్తి యొక్క ఉన్నత ఉత్పాదితం అయిన ధనం వ్యక్తిగత శ్రమ అంతటి యొక్క సామాజిక స్వభావాన్ని, మార్కెట్ ద్వారా ఐక్యమయ్యే విడి ఉత్పత్తిదారుల మధ్యనున్న సామాజిక సంబంధాన్ని, ముసుగుకప్పి మరుగుపరుస్తుంది. ధనం నిర్వహించే వివిధ క్రియలను గురించి మార్క్స్ ఎంతో వివరంగా పరిశీలన జరిపాడు. ఈ సందర్భంలో ప్రత్యేకించి, దరహం మీద, పెట్టుబడి అనే గ్రంథం మొదటి అధ్యాయాలలో ఉన్నట్టుగా, పేర్కొనవలసింది ఏమిటంటే అనిర్దిష్టమైనదిగానూ, ఒక్కొక్కప్పుడు తర్కరీత్యా కేవలం ఊహ్యమైన విధంగానూ ఉన్నట్టు కనబడే వివరణ,
వాస్తవంలో మారకం యొక్క అభివృద్ధి చరిత్రను, సరుకుల ఉత్పత్తిని గురించిన వాస్తవ విషయాల బ్రహ్మాండమైన సముదాయాన్ని వివరిస్తుంది. మనం ధనాన్నే తీసుకుని పరిశీలిస్తే, సరుకుల మారకంలో అది ఒక నిర్దిష్టమైన దశ అని తెలుస్తుంది. కేవలం సరుకుల విలువకు సమానమైనదిగా అయితేనేమి, చలామణీ సాధనంగా అయితేనేమి, చెల్లింపు సాధనంగా అయితేనేమి, నిధిగా అయితేనేమి, సాధారణమైన డబ్బుగా ముఖ్యాంశంగా అయితేనేమి, ధనం నిర్వర్తించే ప్రత్యేక క్రియలు ఆయా క్రియల విస్తృతిని, ప్రాబల్యాన్ని బట్టి సామాజిక ఉత్పత్తి క్రమంలో వివిధ దశలను సూచిస్తాయి. ఈ అంశం మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం యొక్క సంపుటి -1 నుండి సంగ్రహించబడినది. తదుపరి అంశం అదనపు విలువ. సరుకుల ఉత్పత్తి అభివృద్ధిలో ఒక నిర్దిష్టమైన దశలో ధనం పెట్టుబడిగా మారిపోతుంది. సరుకుల చలామణి యొక్క సూత్రసంకేతం సరుకు, ధనం. సరుకు అంటే మరో సరుకును కొనడం కోసం ఒక సరుకును అమ్మడం రూపంలో ఉండేది. తద్భిన్నంగా పెట్టుబడి యొక్క సాధారణ సూత్రసంకేతం అంటే లాభం వచ్చేట్టుగా అమ్మడం కోసమే సరుకును కొనడం. చలామణీలో పెట్టబడిన ధనం విలువ మీద పెరిగిన విలువకే అదనపు విలువ అని మార్క్స్ పేరు పెట్టారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ధనం ఈ విధంగా పెరుగుతుంది అనే విషయానికి అందరికీ తెలిసినదే. నిజానికి ఈ పెరుగుదలే ధనాన్ని ఒక ప్రత్యేకమైన, చారిత్రకంగా నిర్దిష్టమైన సామాజిక ఉత్పత్తి సంబంధమైన పెట్టుబడిగా మారుస్తుంది. అదనపు విలువ అనేది సరుకుల చలామణీ నుంచి పుట్టుకు రావడానికి అవకాశం లేదు. ఎందుచేతనంటే సరుకుల చలామణి అంటే సమాన విలువగల వాటి మారకం మాత్రమే. ధరలు పెంచడం వల్ల కూడా అదనపు విలువ పుట్టదు. ఎందుచేతనంటే అమ్మేవాళ్ల, కొనేవాళ్ల లాభాలు, నష్టాలు ఒకదానికొకటి సరిపోతూనే ఉంటాయి కనుక, ఇక్కడ మనకి తటస్థపడేది విడి విషయానికి కాదు, సామూహికమైన, సగటున జరిగే సామాజిక విషయానికి. అదనపు విలువ లభించాలంటే ధనం ఉన్నవాడు, ఏ సరకు యొక్క ఉపయోగపు విలువకు విలువను సృష్టించగల విశిష్ట గుణం ఉందో అలాంటి సరుకును మార్కెట్టులో వెతికి పట్టుకోవాలి. అంటే సరుకు యొక్క వినిమయ క్రమమే విలువను సృష్టించే క్రమం అయి ఉండాలి. అలాంటి సరుకు ఉంది, అదే మానవ శ్రమశక్తి. దాని వినియోగమంటే శ్రమే. ఈ శ్రమ విలువను సృష్టిస్తుంది. ధనం ఉన్న వ్యక్తి శ్రమశక్తిని దాని విలువను బట్టి కొంటాడు. ఈ శ్రమశక్తి విలువ కూడా అన్ని ఇతర సరుకుల విలువలాగే దాని ఉత్పత్తికి అవసరమైన సామాజిక శ్రమ కాలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అంటే కార్మికుడు, అతని కుటుంబము పోషింపబడటానికయ్యే ఖర్చు అన్నమాట. శ్రమశక్తిని కొన్న తరువాత ధనమున్న వ్యక్తి దానిని వినియోగించుకునే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే రోజంతా, మాటవరసకి 12 గంటలసేపు పని చేయించగలడు. అయితే 6 గంటల కాలంలో, అనగా అవసరమైన శ్రమ కాలంలో, ఆ కార్మికుడు తన పోషణ ఖర్చుకు సమానమైన విలువగల ఉత్పాదితాన్ని తయారు చేస్తాడు. మిగిలిన 6 గంటల కాలంలోనూ, అనగా అదనపు శ్రమ కాలంలోనూ, అతడు అదనపు ఉత్పాదితాన్ని లేక అదనపు విలువను సృష్టిస్తాడు. దీనికిగాను కార్మికునికి పెట్టుబడిదారుడు ఏమీ చెల్లించడు. అందుచేత ఈ ఉత్పత్తి క్రమం దృష్ట్యా పెట్టుబడిలో 2 వేర్వేరు భాగాలున్నాయని గుర్తించాలి. మొదటిది, ఉత్పత్తి సాధనాల కోసం యంత్రాలు, పనిముట్లు, ముడిపదార్థాలు వగైరాలు ఖర్చు చేసే స్థిర పెట్టుబడి. వీటి విలువ ఎలాంటి మార్పు లేకుండా తక్షణంగాని, భాగాలుగాగాని తయారైన వస్తువులోకి మారిపోతుంది. రెండవది, శ్రమశక్తిని కొనడం కోసం వినియోగించే అస్థిర పెట్టుబడి. ఈ పెట్టుబడి యొక్క విలువ స్థిరమైనది కాదు. అది అదనపు విలువను సృష్టిస్తూ శ్రమక్రమంలోనే పెరుగుతుంది. అందుచేత పెట్టుబడి శ్రమశక్తిని చేసే దోపిడీ తీవ్రతను వెల్లడి చేయాలంటే అదనపు విలువను మొత్తం పెట్టుబడితోగాక అస్థిర పెట్టుబడితో మాత్రమే పోల్చి చూడాలి. ఆ విధంగా పైన ఇచ్చిన ఉదాహరణలో అదనపు విలువ రేటు అని మార్క్స్ పేరు పెట్టిన ఈ నిష్పత్తి 6 నుండి 6 అవుతుంది. అంటే 100కి 100 పాళ్ళు. పెట్టుబడి ఉద్భవించడానికి 2 చారిత్రక పూర్వావసరాలు ఉండాలి. మొదటిది, మొత్తంమీద సరుకుల ఉత్పత్తి సాపేక్షంగా ఉన్నత స్థాయి అభివృద్ధి దశలో ఉన్నప్పుడు వ్యక్తుల చేతులలో కొంత ధనం పోగుపడి ఉండాలి. రెండవది, ద్వివిధమైన స్వేచ్ఛ కలిగి ఉన్న కార్మికుడు ఉండాలి. అంటే అతడు తన శ్రమశక్తిని అమ్ముకోడానికి ఎలాంటి నిర్బంధంగాని, ప్రతిబంధకంగాని లేనివాడు, భూమిగాని, మొత్తంమీద ఉత్పత్తి సాధనాలుగాని ఏమీ లేనివాడు, వాటితో ఎలాంటి సంబంధమూ లేని స్వేచ్ఛ కలిగిన కార్మికుడు, తన శ్రమశక్తిని అమ్ముకుంటేనే తప్ప జీవించజాలని,
శ్రామికుడు అయి ఉండాలి. అదనపు విలువను వృద్ధి చేయడానికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. మొదటిది రోజులో పని చేయవలసిన కాలాన్ని పెంచడం, అనగా పరమ అదనపు విలువ. రెండవది రోజులో అవసరమైన పనికాలాన్ని తగ్గించడం, అనగా సాపేక్ష అదనపు విలువ. ఇందులో మొదటి పద్ధతిని విశ్లేషిస్తూ రోజులో పనిచేయవలసిన కాలాన్ని తగ్గించడానికి కార్మికవర్గం జరిపిన పోరాటాన్ని, పనికాలాన్ని పెంచేటందుకు 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు, పని కాలాన్ని తగ్గించేటందుకు 19వ శతాబ్దంలో ఫ్యాక్టరీ చట్టాలు, ప్రభుత్వం కలుగజేసుకున్న జోక్యాన్ని గురించిన చిత్రాన్ని కళ్లకు కట్టినట్టుగా మార్క్స్ చూపాడు. పెట్టుబడి గ్రంథం వెలువడిన తరువాత ప్రపంచంలో అన్ని నాగరిక దేశాలలోని కార్మికోద్యమ చరిత్ర ఈ చిత్రణను విస్తరించి చూపే నూతన విషయాలను సమృద్ధిగా సమకూరుస్తోంది. సాపేక్ష అదనపు విలువ ఎలా ఉత్పత్తి అవుతోందో విశ్లేషిస్తూ, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమ ఉత్పాదకతను అధికం చేసిన 3 మౌలికమైన చారిత్రక దశలను మార్క్స్ పరిశోధించాడు. 1. సరళమైన సహకారం. 2. శ్రమ విభజన, కార్ఖానా ఉత్పత్తి. 3. యంత్రాలు, భారీ పరిశ్రమలు. పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రధానమైన విశిష్టమైన లక్షణాలను మార్క్స్ ఎంత నిశితంగా బయటపెట్టినది తెలుసుకునేందుకు సందర్భవశాత్తు రష్యాలో చేతిపని పరిశ్రమలను గురించిన పరిశోధనలు పైన పేర్కొన్న మొదటి 2 దశలను నిరూపించే బోలెడంత సమాచారాన్ని మనకు సమకూరుస్తున్నాయి. మార్క్స్ 1867లో వర్ణించిన భారీయంత్ర పరిశ్రమ యొక్క విప్లవకర ఫలితాలను ఆ తరువాత గడచిన అర్ధశతాబ్ద కాలంలోనూ కొన్ని ఆనాటి కొత్త దేశాలలో రష్యా, జపాన్ వగైరాలు జరిగిన పరిణామాలే బయటపెడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, పెట్టుబడి సంచయనం గురించి మార్క్స్ జరిపిన విశ్లేషణ అత్యంత ముఖ్యమైనది, నవీనమైనది. పెట్టుబడి సంచయనాన్ని, అంటే అదనపు విలువలో కొంత భాగాన్ని పెట్టుబడిగా మార్చి దానిని పెట్టుబడిదారీ వ్యక్తిగత అవసరాలనుగాని చాపల్యాలనుగాని తీర్చుకోడానికిగాక, కొత్త ఉత్పత్తి కోసమే వినియోగించడం. పూర్వపు సంప్రదాయక అర్థశాస్త్రవేత్తలందరూ, ఆడమ్ స్మిత్ మొదలు అందరూ చేసిన పొరపాటును మార్క్స్ బయటపెట్టాడు. వారందరూ పెట్టుబడిగా మారిన అదనపు విలువ యావత్తూ అస్థిర పెట్టుబడి అవుతోందని భావించారు. వాస్తవంలో అది ఉత్పత్తి సాధనాలుగానూ, అస్థిర పెట్టుబడిగానూ విభజింపబడుతోంది. అస్థిర పెట్టుబడి వాటా కంటే స్థిర పెట్టుబడి వాటా మరింత త్వరితగతిని పెరగడమన్నది పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధి క్రమానికి, అది సోషలిజంలోకి పరివర్తన చెందడానికి గొప్ప ప్రాముఖ్యంగల విషయానికి. పెట్టుబడి సంచయనం, కార్మికుల స్థానే యంత్రాలను తెచ్చిపెట్టడాన్ని త్వరితం చేసి, ఒకవైపున అమిత సంపదను, మరోవైపున కటిక దారిద్ర్యాన్ని సృష్టించి, కార్మిక రిజర్వు సైన్యం అనబడే కార్మికుల సాపేక్ష అధిక సంఖ్య ను లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అధిక జనాభా ను కూడా సృష్టిస్తోంది. ఇది అత్యంత వైవిధ్యంగల రూపాలను తీసుకుని, ఉత్పత్తిని అత్యంత త్వరితంగా విస్తృతపర్చేటందుకు పెట్టుబడికి వీలు కలిగిస్తుంది. దీనితోపాటు పరపతి సౌకర్యాలు అధికం కావడము, ఉత్పత్తి సాధనాల రూపంలో పెట్టుబడి సంచయనము మొదట సగటున 10 ఏళ్లకొకసారి చొప్పున, ఆ తరువాత మరింత సుదీర్ఘము, తక్కువ అనిర్దిష్టమూ అయిన కాలవ్యవధులలోనూ పెట్టుబడిదారీ దేశాలలో కాలక్రమంలో సంభవించే అధికోత్పత్తి సంక్షోభాలను అర్థంచేసుకోడానికి సందర్భవశాత్తు కీలకాంశాలు అవుతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో జరుగుతున్న పెట్టుబడి సంచయనానికి ఆదిమ సంచయనం అనేదానికి ఉన్న తేడాను మనం తెలుసుకోవాలి. ఆదిమ సంచయనం అంటే, కార్మికుణ్ణి ఉత్పత్తి సాధనాల నుంచి బలాత్కారంగా వేరుచేయడము, రైతును భూమి నుంచి తరిమివేయడము, సాముదాయక భూములను కాజేయడము, వలస వ్యవస్థ, జాతీయ రుణ వ్యవస్థ, రక్షణ సుంకాలు మొదలైన వాటి ద్వారా జరిగిన సంచయనం. ఆదిమ సంచయనం, ఒక కొసను స్వేచ్ఛాయుతుడైన శ్రామికుడిని, మరో కొసను ధనాధిపతిని, పెట్టుబడిదారుని సృష్టిస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.